జవహర్లాల్ నెహ్రూ చేసిన పాపాన్ని ఇప్పటికైనా తొలగించండి అని అడుగుతున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సిక్కిం ఎంపీ. ఈశాన్య రాష్ట్రాల్లో సరిహద్దు పక్కనే చైనా ఉంటుంది. ఆయన ప్రత్యేకించి చెప్తున్నటువంటి పాయింట్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచినటువంటి ఎంపీ డిటి లెప్చా తాజాగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇండో చైనా బార్డర్స్ అంటున్నారు, ఇండో టిబెటన్ బార్డర్స్ అనండి అన్నటువంటి. టిబెట్ని జవహర్లాల్ నెహ్రూ టైంలో చైనా ఆక్రమించుకుంటే మనం వాళ్ళకి సహకరించాం చైనాకి. వాస్తవంగా టిబెట్ సాంస్కృతికంగా మనతో క్లోజ్గా ఉండేది, ప్లస్ మనం అంటే అభిమానంగా ఉండేది. ఆ రోజున చైనా ఆక్రమించుకుంటే పారిపోయినటువంటి దలైలామాకు పక్కన షెల్టర్ ఇచ్చాం, రెండో పక్కన చైనా టిబెట్ ఆక్రమించుకుంటుంటే తోడు నిలబడి చైనా సైనికులకి రక్తం కూడా సప్లై చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ రోజున. చైనా ఇప్పుడు ఏంటి, మేము ఇండియా బార్డర్స్ అంటూ లడక్ మాదేనంటది, లేకపోతే ఈశాన్య రాష్ట్రాలు మాదేనంటది, అరుణాచల్ మాదేనంటది. అవన్నీ ఎక్కడవేవి? టిబెట్లో పార్ట్. టిబెట్ని చైనా ఆక్రమించుకున్నప్పుడు దాన్ని సమర్థిస్తూ సంతకం చేశాడు జవహర్లాల్ నెహ్రూ. వాస్తవంగా వాళ్ళిద్దరు ఆక్రమించుకుంటే అతను ఆక్రమించుకుంటే అక్కడ యుద్ధం జరిగితే మనం సహకరించడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఆ రోజున చైనాకి సహకరించడం ఒక ఎత్తు అయితే దానికి సాక్షిగా ఈయన సంతకం పెట్టాడు. ఆ దరిద్రమే ఇప్పటికీ వెంటాడుతోంది. అప్పటిదాకా చైనాకి మనకి ప్రత్యక్ష బార్డర్ లేదు, చైనాకి మనకి టిబెట్కే బార్డర్. ఇప్పుడు ఆ పేరు వాడండి అంటున్నాడు భారతీయ జనతా పార్టీ ఎంపీ. ఏం చేస్తారు చూడాలి.